హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక మామూలు విషయం గురించి కాదు, మనందరి లైఫ్లో ఒక పార్ట్ అయిన సినిమా గురించి మాట్లాడుకుందాం. అసలు సినిమా అంటే ఏంటి? ఎందుకు మనకు అంత పిచ్చి? చాలామంది సినిమా అంటే కేవలం టైంపాస్, పాటలు, ఫైట్లు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే సినిమా అనేది ఒక పెద్ద మాయాజాలం. ఒక దర్శకుడి మైండ్లో ఉన్నటువంటి కథని ఒక రైటర్ ఊహించిన ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఒక పెద్ద తెరపై చూపిస్తారు. ఇక్కడ కేవలం కదిలే బొమ్మలే కాదు, లైటింగ్, మ్యూజిక్, సౌండ్ ఇవన్నీ కలిసి మనల్ని ఆ కథలోకి లాక్కెళ్తాయి. సినిమా ఒక కళ, వేరే ఏ ఆర్ట్ ఫామ్ కూడా ఇవ్వలేనటువంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మనకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. వేరే జీవితాన్ని అనుభవించే ఛాన్స్ కూడా మనకిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరైనా బలంగా బరువెత్తిన బాహుబలి అని వాళ్ళకి ఆ క్యారెక్టర్ని ఆపాదించేస్తున్నాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని అందులో జీవించే విధంగా చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. అందుకే ఫహద్ ఫాసిల్ కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బాహుబలి కలెక్ట్ చేసినటువంటి రెవెన్యూను క్రియేట్ చేయాలని వాళ్ళు కేరళలో ట్రై చేస్తున్నట్టు చెప్తున్నారు. బికాజ్ సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఎకనామిక్ పరంగా అందరి జీవితాల్ని మార్చేస్తుంది. లైక్ ఆఫ్టర్ బాహుబలి అని మనం ఎలా మాట్లాడుకుంటున్నామో పాన్ ఇండియా సినిమాలని, అలా అన్నమాట. సో అందుకే సినిమా చూడడం అనేది కేవలం వినోదం కోసమే కాదు, అదొక అద్భుతమైన అనుభూతి అని అందరూ అర్థం చేసుకోవాలి.